హాయ్ ఫ్రెండ్స్, మనము అంతకుముందు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్కి సంబంధించి షార్ట్ ఒకటి చేశానండి. సో అలాగే దీనికి సంబంధించి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఎస్టీఎల్సీ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి, యూజ్ అయితే అవుతుంది అలాగే అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేశారండి. సో దీన్ని సోర్స్గా తీసుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో జనరల్గా మనకు సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మీకు ఈ లైఫ్ సైకిల్ గురించి తెలియాలండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీగా మీకు ఎస్టీఎల్సీ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే దీంతోపాటు మనకు లైఫ్ సైకిల్ అంటే మనకు ఎస్టీఎల్సీ సైకిల్ అనేది ఏ విధంగా ఉంటుంది, టెస్టింగ్ అనేది ఎండ్ టు ఎండ్ ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి, రిక్వైర్మెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అలాగే టెస్ట్ ప్లాను, టెస్ట్ కేసెస్ అంటే ఏంటి, టెస్ట్ సినారియోస్ ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి మీకు ఐడియా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఇండివిజువల్గా ప్రాజెక్ట్ని కూడా హ్యాండిల్ చేయడానికి అయితే ఉంటుందండి. సో జనరల్గా మనకు ఫ్రెషర్స్ అనుకోండి, సో మీకు ఒక సీనియర్ని అసైన్ చేస్తారండి. సో తను ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తారు. అలాగే ఇండివిజువల్ టాస్క్లు ఇవ్వడము, అలాగే టెస్ట్ కేసెస్ ఇవ్వడము, ఎగ్జిక్యూట్ చెప్పడము, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీంతోపాటు మీరు చేయాల్సిన ఏంటంటే మీ యొక్క ఎఫర్ట్ అయితే పెట్టాల్సి అయితే వస్తుందండి. సో ఏదైతే టెస్ట్ కేసెస్ ఇచ్చారో అవి ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకోకూడదు. ఎందుకంటే మన యొక్క టాలెంట్ ఏంటి, సో దీనికన్నా బెటర్గా నేను టెస్ట్ చేయగలను, బెటర్గా నేను టెస్ట్ కేసెస్ రాయగలను అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం పర్ఫామ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ కూడా ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా మీ కెరీర్ని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడుకుందాము. సో ఇండివిజువల్గా ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తానండి. సో కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది. అలాగే ఇలా చెప్పడం వల్ల నాకు కూడా ఒక మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది. సో ఇంక మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి అంటే డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత టెస్టింగ్ టీమ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనం టెస్ట్ చేసే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, అలాగే ఇందులో ఎలాంటి టెక్నాలజీస్ అయితే ఉన్నాయి, సో మనకి ఎంత టైం ఉంది, సో అలాగే మనము ఎంతవరకు టెస్ట్ చేయాలి, సో ఎంత టైం తీసుకుంటుంది, అలాగే ఎంతమంది ఇంజనీర్స్ కావాలి, దీనికి సంబంధించి ఓవరాల్గా ఒక ఐడియా అయితే మనం తెచ్చుకోవాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనకు టెస్ట్ ప్లానింగ్ అనేది ఫేస్ అయితే ఉంటుంది. సో ఇందులో మనము టెస్టింగ్ గురించి డిస్కస్ చేసుకోవాలి. సో టెస్టింగ్ మనము ఏ విధంగా టెస్ట్ చేయాలి, సో మనకు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, ఎంత టైం ఉంది, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి టెస్టింగ్ని మనం చేయడానికి టెస్ట్ డేటాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి టెస్ట్ కేస్ డెవలప్మెంట్. సో ఇందులో మనం ఏం చేస్తాము, ఏదైతే రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనకు అర్థమైందో అలాగే దీనికి సంబంధించి టెస్టింగ్ ప్లాన్ అనేది మనం ఏ విధంగా చేసాము అనే దాని మీద బేస్ చేసుకుని టెస్ట్ కేసెస్ రాసుకుంటామండి. అంటే మనకు ఈ వీక్లో ఈ మాడ్యూల్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాము, ఈ ఫ్యూచర్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాము, అలాగే ఆ ఫ్యూచర్ ఏంటి, ఏ విధంగా వర్క్ అవుతుంది, దాని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా రాసుకుని టెస్ట్ కేసెస్ని రాసుకోవాలి. ఫస్ట్ టెస్ట్ సినారియోస్ రాసుకోవాలి. టెస్ట్ సినారియోస్ అండర్ మనము టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. టెస్ట్ కేసెస్ అన్నీ రాసుకున్న తర్వాత మీరు మీ యొక్క టీమ్ లీడ్ కానీ అలాగే మీ యొక్క సుపీరియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెండ్ చేయండి. సెండ్ చేసి వాళ్ళు ఒకసారి రివ్యూ చేస్తారు. అంటే ఇందులో ఇంకేమైనా మిస్ అయ్యాయా, ఇంకేమైనా గ్యాప్స్ ఉన్నాయా, సో ఈ టెస్ట్ కేసెస్ ఈ టైంలో మనకు సరిపోతుందా లేదా అనేది వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాని తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు దాన్ని మోడిఫై చేయడము, అప్డేట్ చేయడము, సో ఈ విధంగా మీరు డాక్యుమెంట్ని రెడీగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఫేజ్ చూసుకుంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అండి. సో నేను ఆల్రెడీ చెప్పాను ఇందులోని. సో ఇది ఏంటంటే మేజర్గా సో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో కొన్ని యూఆర్ఎల్ బేస్ ఉంటాయి, అంటే మనకు అప్లికేషన్ లెవెల్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే మనకు ఇన్స్టాలేషన్ లెవెల్లో ఉంటాయి. సో ఇన్స్టాలేషన్ లెవెల్లో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు విండోస్ చూసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. మనకు విండోస్ 8, 10, 11, అలాగే సర్వర్ వాయిస్ చూసుకుంటే మనకు 16, 19, 2012 R2, 18 R2, సో ఈ విధంగా మనకు సర్వర్ వాయిస్, క్లయింట్ వాయిస్ ఉన్నాయి. సో మనకు మన యొక్క ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్ అనేది ఏ ప్లాట్ఫామ్ మీద సపోర్ట్ చేస్తాము, ఎంతవరకు సపోర్ట్ చేస్తాము అనే దానికి సంబంధించి సెటప్స్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు అప్లికేషన్ బేస్డ్ అనుకోండి. సో జనరల్గా మనకు బ్రౌజర్స్ కంపాటబిలిటీ చూస్తాం. సో మనకు క్రోము, మొజిల్లా, ఫైర్ ఫాక్స్, అలాగే మనకు ఎడ్జ్, దీంతోపాటు మనకు మ్యాక్లో చూసుకుంటే సఫారీ, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రౌజర్స్ అయితే ఉంటాయి. సో ఈ బ్రౌజర్స్ యొక్క వర్షన్స్ ఎక్కడి నుంచి సపోర్ట్ చేస్తున్నాము, అన్ని బ్రౌజర్స్ మీద మన యొక్క అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అనే దాని గురించి మనము అన్ని సెటప్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. సో టెస్టింగ్కి వెళ్ళేకి ముందు
మనకు టెస్ట్ కేసెస్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ టెస్ట్ డేటా, అంటే మనం డేటా లెవెల్లో ఏమైనా చెక్ చేయాలనుకోండి, టెస్ట్ డేటాను ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఎన్విరాన్మెంట్ లెవెల్ అయితే ఎన్విరాన్మెంట్, బ్రౌజర్ స్పెసిఫిక్ అయితే బ్రౌజర్. సో ఈ ఓవరాల్గా మనం ఏం చెప్తామంటే సెటప్ అంటాం. సో ఈ విధంగా మనము ఈ ఫేస్లో ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్ ఎగ్జిక్యూషన్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఏవైతే టెస్ట్ కేసెస్ రాసుకున్నామో అవి 1 by 1 ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ వెళ్తామండి. సో మంచిగా లైక్ అన్నీ పాస్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో లేదనుకోండి ఏమైనా ఫెయిల్ అయ్యాయనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ టెస్ట్ కేస్ని ఫెయిల్ చేసి నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక బగ్ క్రియేట్ చేయాలి. సో ఈ టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ అయితే రావట్లేదు అని చెప్పేసి మీరు ఒక సమ్మరీ రాసి డిస్క్రిప్షన్ రాసి ఆ బగ్లో మీరు అటాచ్మెంట్ స్క్రీన్ షాట్ కానీ అలాగే లాగ్ కానీ అలాగే ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ అప్డేట్ చేసి మీరు ఆ డెవలపర్కి అసైన్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ డెవలపర్స్ అవన్నీ చెక్ చేసి ఓకే ఏదో సంథింగ్ ఉందని చెప్పేసి తను ఫిక్స్ చేస్తారు. సో ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారు, రీటెస్ట్ చేసి ఆ టెస్ట్ కేస్ని మళ్ళీ పాస్ చేయడము లేదంటే మళ్ళీ రీప్రొడ్యూస్ అయితే ఫెయిల్ చేయడము అనేది మీరు చేస్తూ ఉంటారు. సో యొక్క టెస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అలాగే అప్డేట్ చేయాలి. నెక్స్ట్ ఏమైనా ఇష్యూస్ వస్తే క్రియేట్ చేసి డెవలపర్కి అసైన్ చేయాలి. సో ఇవి టెస్ట్ ఇంజనీర్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి మనము ఏమైనా ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఇష్యూ అనుకోండి, సో మీరు ఆ టెస్ట్ కేసు ఫెయిల్ చేసి నెక్స్ట్ టెస్ట్ కేసు మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏంటంటే లాగిన్ పేజ్ వర్క్ అవ్వలేదు, అది బ్లాకర్ అనుకోండి, లాగిన్ అయితేనే కదా మీరు టెస్ట్ చేయగలరు. సో ఇక్కడ మీకు లాగిన్ పేజ్ వర్క్ అవ్వలేకపోతే ఇక మీరు బ్లాకింగ్. సో అప్పుడు ఏం చేస్తారంటే మనము క్రిటికల్ ఇష్యూ అని బ్లాకర్ అని పెట్టేసి నా టెస్టింగ్ టైం అనేది సో వేస్ట్ అవుతుంది, సో నాకు ఇచ్చిన టైము సో నేను అవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి, సో నాకు టైం సరిపోదు అని చెప్పేసి మీరు మీటింగ్లో కూడా అప్డేట్ చేస్తారు. ఎందుకంటే నేను బ్లాక్ అయిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమైనా వర్క్ అరౌండ్ ఇచ్చారనుకోండి, నా టెస్టింగ్ అనేది కంటిన్యూ చేస్తానని చెప్పేసి కూడా మీరు స్టేటస్లో అప్డేట్ చేయాల్సి అయితే వస్తుంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే టెస్ట్ క్లోజర్ సైకిల్ అండి. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ మన టెస్టింగ్ కంప్లీట్ అయిపోయే ఫేస్ ఇది. అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇంకా మనం రిలీజ్కున్నాము, మన సాఫ్ట్వేర్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పడానికి ఈ ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫేస్లో ఎలాంటి బ్లాకర్ ఇష్యూస్ కానీ P1, P2, P3 అలాంటి ఇష్యూస్ అయితే ఏమి ఉండకూడదు. ఫంక్షనాలిటీ రిలేటెడ్ కానీ అలాగే UI కానీ డేటాబేస్ కానీ సో దీనికి సంబంధించిన టెస్ట్ లైక్ ఇష్యూస్ అయితే ఏమి ఉండకూడదు. సో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అన్నీ వెరిఫై చేయాలి, అలాగే ఫెయిల్డ్ కేసెస్ని మళ్ళీ రీటెస్ట్ చేయాలి, అలాగే మనకి ఇంకా టైం ఉంటే ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలి. సో ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని టెస్ట్ ఇంజనీర్ పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫైనల్గా ఎలాంటి ఇష్యూస్ లేదు, అన్నీ ఫిక్స్ చేసాము, సో అన్నీ వెరిఫై చేసాము అని చెప్పేసి మనము ఈ టెస్టింగ్ యొక్క సైకిల్ని మనం క్లోజ్ చేసి మన యొక్క టీమ్ లీడ్ కానీ అలాగే మన యొక్క క్లయింట్ కానీ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఒక టెస్ట్ ఇంజనీరు తన యొక్క సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ని ఫాలో అవుతూ ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసి తన యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదండి SDLC లైఫ్ సైకిల్. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, సో అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనము SDLC గురించి డిస్కస్ చేద్దాము. సో SDLC అంటే ఏంటి, అలాగే దాని యొక్క లైఫ్ సైకిల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.